అయ్యా అందరికి నమస్కారం. అక్కెనపేట మండలం గ్రామం జనగాం ఇంతనే చూడు. అక్కెనపేట మండలం గ్రామం జనగాం కళాబృందం భారత్ కళాబృందం. నా పేరు కోరన్న, నా ఊరు జనగాం. ఇంతనే చూడు ఆ శ్రీవేషం కోనేపేరి బాలే గెంటి అనిలు దోలు కొడమంద కిషన్ అల్లడి సంపతి అల్లడి యాదన్న. మరి ఎంతనే చూడు అరే మా సహాయకులు అరే రవ్యన్న చెప్పబోయే కథ ఎంత చూడు. అపవాద రూపవతి కథ. భగవంతుడు ఏంటో పూజలు చేస్తే భగవంతుడు ఏమన్నాడు? అమ్మా తాతమ్మ చేసిన పాపాలు 3 పాపాలు తలవీన కలిగి ఉన్నాయి అని ఎంత 2 పక్షులు చేర్చిచ్చిండు. పక్షుల అది పెంచి పెద్ద చేస్తే ఆనాడు పక్షులకు ఎంతనుడు సంతానం కలిగినాడు. నీకు ఒక కొడుకు బిడ్డ ఎంతనుడు ఓడిగాడుతానని భగవంతుడు ఒక ఇంటికి తోలినప్పుడు అన్న తల్లి పక్షుల ఆదంగా గుళ్ళల్లో ఎంతనుడు పక్షులు రాస్తే ఒక గుళ్ళల్లో ఎంతనుడు గుళ్ళు కట్టి గుళ్ళల్లో పక్షులు వేసి గుళ్ళల పక్షులు ఒక గుళ్ళు పెట్టి ఎంతనుడు గుడ్లు పెట్టినాడు. అన్న తల్లి భగవంతుని ఆది చేస్తే భగవంతుడు ఒక కొడుకుని ఒక బిడ్డను ఓడిగట్టిండు. ఒక బిడ్డ ఒక కొడుకు తల్లి కూడా పుట్టినారు. ఒక బిడ్డ ఒక కొడుకు తమల పిల్లలు పుట్టినప్పుడు ఆనంగా బాణంగా రాత కొచ్చి కొడుకు కంటే గొడవ రైలేక ధరించి అందానికి చక్కన కొడుకు అపవాద రాజు రూపుకు చక్కన బిడ్డ రూపవతి అన్నారు. పిల్లలు ఎప్పుడు పెరిగిందో కన్న తల్లి గుణ సుందరి దేవి పక్షులకు ఇంతన చూడు కుడి కాలు ఎడరెక్క వింకెలు బాలంత రోగం వచ్చి తల్లి పక్షి వచ్చింది. మరి ఎంతన చూడు పిల్ల పక్షిలో చూడు ఆ మగ పక్షి మరవన్న పక్షిని గుడుకున్నది. గుడుకొని పిల్లల ప్రాణం తీసినప్పుడు గుణసుందరి దేవి చూసింది. ఒకవేళ నా ఇంతన చూడు సావుకు లేత కాదు ముదురు కాదు, లంగకు దొంగకు నూరే నవ్వుసు, మంచోనికి మంచి తల్లి కరదావుసు. ఆ పక్షి కూడుకున్నాడు నా భర్త సూత పరాయి ఆడిదాన్ని కూడుకుని నా పిల్లల ప్రాణం తీస్తాడని రంది పెట్టుకున్నది. రంది పెట్టుకున్నావు ఇంక మనాదికి మంది లేదు. ఆనాడికి ఆడికి వెళ్ళుకున్న సుందరి కూడుగా పట్టినప్పుడు 7,000 ఎములు చూసి ఎంత చూడు తల్లి మీద ఉన్న ఒలిపాక వేసింది. ఏమే గుణ సుందరి దేవి యాడికి ఈ భూమి ఆవు ఏరిపోయింది. ఏమలోక రమ్మన్నాడు. అప్పుడు మాత్రమే కన్న తల్లి గుణ సుందరి దేవి ఎవరో ఒక చూసింది ఎవరు ఒలిపాక వేసి ఆరమ్మని గుంజినప్పుడు తల్లి గుండెలకు పిల్లువానే
అవతారం పెట్టి దర్వా చేరడపంటున్నాడు యముడిగా గనక అక్కడ ఉండగా చూడే కన్న తల్లి బాధపడుకుంటే ఇంటిలోనే ఉన్నది రవరాజ్యం వేలమైన రగరాజు రాజు తులసింగరాజు ఖర్చు బంధు పెట్టి తాలింపు గంట కొట్టి ఇంటికి పోయి నా భార్య చేత అన్నది నా తనాని రోజా తులసింగరాజు రామ 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 రఘురామ దన్నమాట రాజు తులసింగరాజు భార్య దగ్గరికి వచ్చి చూసే వరకు పన్నకాడ పక్క బట్టలు ఎలిగన్లు పడ్డాయి ఎర్రేరు చూపులు చూస్తాను కాలి కాలి మాట్లాడి బెదిరి బెదిరి చూస్తాను రాజు తులసింగరాజుకి అప్పుడు భార్య ముఖం చూసి బామా గుణసుందరిది బామ్మ అయ్యో బామ్మ నాయి బామ్మ నా భార్య అయ్యో నాదా కొడుకులు కొడుకులు అని కొంత బాధపడితే బిడ్డలు బిడ్డలు అని బాధపడుతుంది మనకు కవల పిల్లలంటే మొట్టమొదటి కొడుకు సీని బిడ్డ పుట్టినాక నాదా ఇచ్చిన ఎవరు ఎవరు ఏమన్నారు బాల కొడుకుందేవి నీకు వేనాడు వరకు కవల పిల్లలు ఇస్తాను ఒడిగా తన గారి అటువంటి 3 గంటల కాటువంటి ఎవరో గౌరవ అమ్మన్నారు అయ్యా ఇద్దరు వీరలంటే నాదా కొడుకు బాపవాడ రాదు నా బిడ్డలు పవనయ్యా అయ్యా పిల్లల కొట్టవకు పిల్లల తిట్టవకు తల్లి వేడి పిల్లలంటే తలపోత పెద్దలయ్యా మరి బొట్టు పెట్టబోకు మరి బొట్టు పెడితే మరి సచ్చిన దాని పిల్లలు వచ్చిన దాని కాళ్ళ కింద అవుతారు అయ్యా మరి బొట్టు పెట్టిన ఎంతవరకు పాలు వేరు పట్టిన ప్రమాణం చేయి పసుపు బియ్యం బట్టి ప్రమాణం చేయి పిల్లలు ఎత్తి కొడితే ఎంతవరకు
మొగోని చేతుల పిల్లల కరాదా నోట మాట కదన్నారు రాజు తులిసంగ రాజు ఏమన్నాడు ఒకవేళ నా భార్య ప్రాణం పోతే తచ్చిన చిన్న సర్గం అంటూ అందుదని ప్రవణాల వేడికి వచ్చి అయ్య పశు బియ్యం పాలు నెత్తిలోన ఒట్టు పెట్ట మరలంగా వాడ సచ్చి బొందల పడినాక పరాయి ఆడి దాన్ని చూడనై ఒట్టు ప్రమాణం చేసిండు రాజు అప్పుడు మాత్రమే నా పద్ధతి కనుక మాలకు ఆడు కానే కాదు జరగనే జరగదు పిల్లలు చూసుకుంటూ ఉంటాడు అనుకున్నది 7,000 ఎవరు వచ్చి పిల్లల వారి పక్క వేసినప్పుడు అయ్యా పిల్లల బిడ్డ నా బిడ్డ ఉన్నావమ్మా నా బిడ్డ మగరింటికి పోతే నా బిడ్డ పెరిగి చేసినాడు 2 పల్లయ్యగాడు వచ్చి పిల్లగాడు గారు తల్లేదంటే ఆ రోజు నాడు బిడ్డ నేను అది కొత్తనాడే నా బిడ్డ బిడ్డ కాలు వచ్చింది కొడుకు కాలు వచ్చింది నారా ఇక నేను పోతానయ్యా ఇవాళ నీకు నాకు వస్తుంది నాన్న ఎంతవరకు భర్త బాగాల కాడా ముత్యమంత బాగా ఓ నాయనా రంగ జీవనాలు అప్పుడు భార్య గదవ కింద చెయ్యేసి లేవని ఎట్టే వరకు గుణసుందరి ప్రాణం పోయి రాజు తులసంగ రాజు ఓ అంటున్నదాగి అప్పుడు ఊళ్ళున్న మంది కుమ్మరి కమ్మరి మాల మాదిగ గొల్లలు కుర్మలు ఆరోలు అవుతులు చిట్టమాది కాపులు చిట్టమాది అక్కమాది కాపులు రాజుల ఇంటికి వచ్చిండు రాజా తులసంగ రాజా ఓ ఇంట చూడు వంగిన పోతా వండినకుండా ఆగది సచ్చిన పిరిగా సర్కార్ రకం ఆగదు ఆవులు చనిపోయే ముందు లేగల మేత పెట్టిపో ఈ భార్య ప్రాణం వేయింది ఒలిగిల్ల గడ్డ కట్టేయమన్నప్పుడు ఆనాడు ఒలిగిల్ల గడ్డ కట్టేసిండు 10 మంది కొట్టమైన గొడ్డన తోడి ఇంత చెక్కలు తిరిగండవు శాగలు మామిడి చెక్కలు మరిగండవు శాగలు ఆకాశానికి అర్థగంధం కాష్టం పెట్టిండు అప్పుడు అమ్మవారి కూడా తొందరగా తడిపెట్టి తాను చేపించి ముఖాన్ని రూపాయి బొట్టు పెట్టి కాళ్ళు గడి కాళ్ళకు పాయిరాలు పెట్టి గోవిందన నరవురా ఇప్పుడు కాలం చేసి 4 మూలలో 4 కిలో బియ్యం పోసి ఎత్తుకొని కాట్నం చుట్టూ 5 చుట్టూ అల్లం పొరి తిరిగింది చుట్టూ 5 చుట్టూ అల్లం పొరి తిరిగింది అప్పుడు కన్నతల్లిని తెచ్చి కాట్నంలో పెట్టి కట్టెలు విరికాలు కర వేరిచింది కాట్నానికి అగ్గండి పెట్టేప్పుడు ఎంట వచ్చిన మంది ఏమన్నారు తులసంగ రాజా సాగుతాను సలీల తాను ఏడు చేతి ఎతపడదన్నా ఫలభాగ్యం లేదని తెలిసిన పెద్దలు చెప్పినప్పుడు అప్పుడు పిల్లలు ఎత్తుకొని గంగవేడి రాన వచ్చిండు తడిబెడి తాను చేసి మరి అప్పటికైనా ఇప్పటికైనా మనిషి మానవునికైనా పానం వేయినప్పుడు దుఃఖం పేడలు పెట్టేటప్పుడు ఉండదు పేడలు పెట్టేటప్పుడు దుఃఖం దింపుడు గాలం కాడ ఉండదు దింపుడు గాలం కాడ ఉన్న దుఃఖం తడిబెడి తాను చేసినాక తడి వస్త్రం పోయి పొడి వస్త్రం ఒళ్ళువిని కత్తే దుఃఖం తాత్పరానికి వస్తుంది రాదు తులసంగ రాదు పిల్లలు ఎత్తుకొని ఇంటికి వస్తాడు అప్పుడు 3 నెలల పిల్లలు కన్న తండ్రి సాతి దగ్గర పెట్టనే
నా భార్య ప్రాణంగా నాదా ఎంత చూడు నా నెత్తిల బరువు తీసి నేను ఎత్తిల పెడతానని అంటే నా కోడి తెడిచింది ఒకటి తెలియలే మండ్య కట్నాన్ని చూసి పిల్లల ముఖం చూసి రాజు తులసంగా రాజు ఏమన్నాడు మా గుణ సుందరి దేవి శుద్ధ శుద్ధల కాడ శుద్ధ బంగార కాడను శుద్ధి ఎప్పంగా సత్తి తిన్నట్టయనా నా మనసు సంతోషమని మెచ్చనా బామరో నువ్వు ఎంత చక్కని రానివి నిన్ను ఏ దేవుడే వాపెనా ఒక్కనే చూడనైతే నేను ఒంటరి ఉంటానైతే బామరో నువ్వు ఎంత చక్కని రానివే నిన్న ఏ దేవుడే వాపెనా కొండ గోగుల సాయ కొండ గోగుల సాయ ఎంత చక్కదనవే నీవన్నెంత చక్కదనవే బామరో నువ్వు ఎంత చక్కని రానివే నిన్న ఏ దేవుడే వాపెనా వాళ్ళ ఇంటి ముందరికి ఇంటి ముందరికి వచ్చినప్పుడు ఎంట వచ్చామని 5 నిమిషాలు కూర్చొని ఎవరింటి వాళ్ళు లేచిపోయిళ్ళు అంటే 3 రోజులు అయింది 3 రోజులు నాడు పిట్ట పెట్టిండ్లు 5 రోజులు నాడు పక్షి పెట్టిండ్లు 11 రోజులు నాడు భార్య పైన మీరు దినవారం చేసి దీపం ముట్టించి 11 రోజుల అరగల్లో వచ్చానా పాటలు పాడవచ్చానా దినవారం చేసి దీపం ముట్టించినప్పుడు అంటే చూడే పండుగ తెల్లారి ఎండుగా కళ్ళం లేచిన తెల్లారి కరు ఎవరింటి వాళ్ళు వెళ్ళిపోయినాడు అంటే 15 రోజుల పొద్దయింది రాజు తులసంగరాజు ఏమన్నాడు నా భార్య పానం పోయినాక రెండ రాజ్యం ఉండ రాజ్యం నేను ఎత్తేళ్ళు నా పిల్లలే రాజ్యం నా పిల్లలే దేశం అని పిల్లల్ని ఎత్తుకొని కొడుకు అపవాలు రాదు బిడ్డ రూపవతి పిల్లలు రాదుకుంటానని మరి ఎంతనే చూడు అయ్యో రాదేవుడా అది సంపాదించే రోజులు పోయి నెల్లు కట్టి నెల్లు పోయి ఏళ్ళు గడవట్టే రోజులు పోయి ఎన్ని గడవ పిల్లలు తీసుకుపోయి ఆ రాదు ఎంత బయలు చేయండి చేసిండు పిల్లలే రాజ్యం పిల్లలే దేశం అన్నప్పుడు ఊళ్ళున్న మంది ఏమన్నారు ఈ ఊళ్ళో ఎంత ఒక నాయకులు ఎంత నవాబు లేని జెండా ఊళ్ళో రాజు లేడు అన్నాడు మరి ఊళ్ళో ఉన్న లోకం వాళ్ళ కళ్ళ చూసారు అరే లక్ష్మణ్ దుబ్బ పెంట ఇత్తారుగా ఉన్నావురా కాపురం కాదు నేను పిలిచిన కారణం అంటే రాజుల తులసంగరాజు కచ్చి వెళ్తాడు మరి అటువంటి మనకి మొగల లెక్క పూల కళలు వెళ్ళేస్తాడు ఆడ లెక్క బోరింగ్ కళలు వెళ్ళేస్తాడు చూడు మాట వెళ్తా మనకు రాజ్యం వెళ్తాడు నువ్వు రాజ్యం వెళ్తావా నేలయ్యా ఎందుకు కుర్చీలో కూర్చొని కలం పట్టిన వాళ్ళు కాను రాడాలి అబద్ధం నాకు కాడ రాదు రాజ్యం నాకు ఎలా రాదు జనానికి సమాధానం నాకు చెప్పరాదు నా వల్ల కాదయ్యా నీ వల్ల కాదు నువ్వు వెళ్తావా ఎందుకు నా పెళ్ళ
ప్యాంట్ నన్ను ఊరు చుట్టూ ఉరికించుకుంటా పడతానే అంతేనా నువ్వు ఎంత వానావే రాజు నాకు పిల్లలు లేదు ఇక నేనే వెళ్తానే ఆయన పర్వాలేదు అనుకోని రాజు రాజు అన్నారు బంటు బంటే అన్నారు రాజు వేడికి వెళ్ళి బావని ఉన్న లోకమంతా కొట్టుకోవటం రోడ్డు బామన్లు 18 జాతల మంది రాజు వేడికి వెళ్ళి పోతామన్నారు వాళ్ళన్న బయట వెళ్ళినా రాదు ఏమన్నాడు రైతులారా రాజు తులసంగ రాజు రోజులో కూలాలా ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఎంత కులాన 18 జాతుల మంది అందరు వచ్చింది ఎందుకు వచ్చింది బిడ్డ రాజా తులసంగ రాజా ఒక మాటనయ్యా ఇంత మంది వచ్చినామంటే నీ భార్య చనిపోయి ఎన్ని రోజులు అయిందయ్యా దేవి దేవి తులిసంగ రాదు అన్నాడు అది చేతుల కూర పెడితే పక్కబడితే ఇప్పుడు సారికలు పక్కబడి ఇవాళ ఎంతైనా చూడే అన్నం పెట్టే కన్న తల్లి మీకు ఇవాళ ఆది గచ్చన నా భార్య చనిపోయి గుణసుందరి చక్కని తల్లి సరిగుణమంతురాలు ప్రాణం పోయి ఈడికి 6-7 ఏళ్ళ పొద్దయింది అయ్యా 6 ఏళ్ళ పొద్దయింది ఎంతవరకు అని చూడు రాజ్యం వెళ్తలేవు దేశం వెళ్తారు మరి అటువంటి వరకు మాకు ఎన్ని రోజులు ఒళ్ళు పంచాలు అవుతుంది ఒక మాట అయ్యా నువ్వు మారులక వాడి మరిబొట్టు పెట్టవయ్యా ఏమిరా కొడుకురా మర్రబొట్టు పెట్టి మనలాగా మాడుతున్నమాట మీ నోటికి ఎత్త వచ్చింది నా భార్య పానం మీనే కాడికి పరాయి ఆడిదంటే అది గోడకేసిన సున్నామన్న ఇటువంటి ఆడపిల్ల తవ్వడి దారండి పోతే నా తోడబుచ్చి అక్క చెల్లెళ్ళన్న పరాయి ఆడిది నాకు కనబడితే పరాయి ఆడిదాన్ని నీడ నా మీద వాడితే 6 నెలల బలం పోద్దనుకున్నా నేను ఇప్పుడన్నమాట ఇంకొకసారి అంటే గండు గత్తెలు అందుకో 4 గత్తిరిస్తా వెళ్ళి మాట్లాడురా అయితే నువ్వు మారలక్క వాడు మరిపెట్టు పెట్టు ఎంతవరకు వేరే సినిమా మొక్కలు చూడాలంటున్నావు అయ్యా తులసంగ రాజా మారులాగా వాడపోతే మరిపట్టు పెట్టబోతే అటువంటి వరకు చూడు సంకల బిళ్ళెత్తులు నెత్తులు ముట్టలు పెట్టుకొని ఏదైనా రాజా వెళ్ళిపోతాం అన్నారు ఊళ్ళో ఉన్న మంది ఎంత చూడు అందరు వెళ్ళిపోతాం అన్నప్పుడు ఎంత తెలివి ఉన్నా 10 మంది మాట్లాడేది పాటికి వస్తుంది ఎంత తెలివి ఉన్నా ఒక్కడు మాట్లాడితే ఒంటిగా పోతుంది 100 సీమలు ఏకమైతే బలమైన సర్పాన్ని చంపుతాయి ఒక గ్రామం ఏకమైతే ఒక సర్పంచ్ చేయమంటే చేస్తారు అందరూ ఒక ఇష్టం లేకపోతే దించమంటే దించుతారు మరి కొడుకులారి ఎంతైనా చూడు రామ మారుబోటి పెట్టి మళ్ళా అందరు ఊళ్ళకి వెళ్ళిపోయినా కానీ ఒక్క నేను చేస్తానని రాజు తులసంగ రాజు ఏమన్నాడు వీళ్ళకి దక్కకుండా చిక్కకుండా మాట్లాడాలి కొడుకులారా నేను పట్టుకునే ఎంత చూడు ఒక డాల్ కట్టుకొని పట్టుకోరి 4 ఊళ్ళు నవ్వకుండా 3 తిరిగిరి నా తత్మీరు పోటు మీకు ఇస్తానా అప్పటికైనా ఇప్పటికైనా ఎట్టుంటది అంది అందం ఏమంత రాదు తుణుకుదుద్ల పాలు కాకూడదు మరి అతగాని భార్య చచ్చిపోయింది 2 పిల్లలు ఉన్నారని చెప్పుర్రి ఇష్టం ఉన్న వాళ్ళు అయితే ఇస్తారు ఇష్టం లేకపోతే ఊరుకుంటారు అతగాని భార్య చచ్చిపోయిందని మరి ఎంత చూడు నాగసోంటి దాన్ని తీసుకురాకు మరి ఆనాడు చూడే అందమైన సిరి తీసుకురమ్మని ఆ రాజు చెప్పిండు ధనమంతుల చేతిలో పెట్టినప్పుడు ధనమంతుడు బయలుదేరి ఆడికెళ్ళి వాళ్ళ నామ నాలుగు మూలిరి తిరిగి తిరులోకం నడిచిన నరులోకం అది మందలాపురి పట్టం మందలపురి పట్టం వీళ్ళు రాదు మందలపురి మారాదు తన భార్య మహాలక్ష్మి మహాలక్ష్మి అన్న బిడ్డ బాలరోమైదేవి
చెప్పించి ఒప్పించిండు ఆ బిడ్డని ఖాయం చేసుకొని రాజు పట్టుకునే డాలు కటకానికి మా దేశం తీర్పుల భాష మా రాజు ఇక్కడికి రాడని నమ్మించి మోసం చేసి ధనవంతుడు రాజు పట్టుకునే కటకానికి గాంధర్వ లగ్గం హలో నేరడలో అప్పుడు ధనవంతుడు ఏమన్నారు ఓ తల్లి మహాలక్ష్మీదేవి నీ బిడ్డను మైదేవిని తయారు చేసి మాతో తోలితే మా రాజు తులసంగ రాజుకి అప్ప చెప్తాం అన్నప్పుడు చూడు మహాలక్ష్మీదేవి బిడ్డ మైదేవిని మొక్క చూసినంత వరకు బిడ్డ బిడ్డ మరి అటువంటి మనకు చూడు బిడ్డ తయారు చేస్తారని అయ్యో అయ్యో బిడ్డ కన్న బిడ్డ కన్నోని పేరు బిడ్డ నా బిడ్డ పేరుగా పాడి బిడ్డ నా బిడ్డ కొన్నోని పేరు బిడ్డ నా బిడ్డ పేరుగా పాడి బిడ్డ నా బిడ్డ బాలబేనాడు మహాలక్ష్మీదేవి పుట్ట బట్టలు పెట్టి బుద్ధికారం చెప్పి బిడ్డ ఆడపిల్ల పుట్టినట్టు కుమ్మలు కదా కుండలు ఎత్తి వేసి పెట్టి ఎంతవరకు నమ్మినట్టు బిడ్డ అరే ఇప్పుడు అత్తగారింటి కొత్త గొడవలు పోతున్నావా పోయిన కాడ ఉన్న కాడ పైన బిడ్డ బాగుంటే పాటించినాడు బిడ్డ మాదులుంటే మంచం మీద కూర్చుండి మాట్లాడకు అటువంటి చూడు బిడ్డ కాలం వచ్చి బుడ్డ బట్టలు పెట్టి బుద్ధికాలం చెప్పి మంత్రం చేతిలో పెట్టింది తండ్రి మంత్రుల బట్టలు పెట్టి బట్టలు పెట్టి బుద్ధియానం చెప్పి మరి ఆడపిల్ల పుట్టిందంటే బిడ్డ కుమ్మరోళ్ళు కుండలు చేసుకొని నెత్తిలో పెట్టుకొని అమ్ముకున్న విధానం అని ఆ ఎంత ధనవంతులు చెప్పి నమ్మకం అమ్ముడు పోతుంది అని ధనవంతులు చెప్పి బిడ్డలాలా నా బిడ్డను చుట్టాలు చూపెడితే చెత్తాలు కలిపారు బాంధువులు చూపెడితే బండల్లో కలిపారు నా బిడ్డను తీసుకుపోయి అల్లుని కప్ప చెప్పమన్నప్పుడు ధనవంతులు తీసుకొని రాంగ మందలాపురి పట్టణానికి ధర్మకోరి పట్టణానికి మరి మార్క మధ్యాహ్నం కాసం బాగా తోట ఉన్నది కాసం బాగా తోటలోకి వచ్చి అప్పుడు ఎంత నోడు కానాడు ధనవంతుడు రాజు తులసంగరాజు దగ్గరికి వచ్చేళ్ళు రాజా తులసంగరాజ నీ దగ్గర పిల్లని తీసుకొచ్చినావు అన్నారు అంతేనారా ఆనాడు ఎంత ఊరికి పనుడు రాజు కాసం బాగా తోటలు ఉన్నారు అన్నప్పుడు రాజు తులసంగరాజు ఏమన్నాడు నా దగ్గర పిల్ల దొరకదని ఎన్నో వంకలు పెట్టి వీళ్ళు సాగదు వెళ్ళాను ఇప్పుడు నా దగ్గర పిల్లని తీసుకొచ్చి లగ్నం చేసుకొచ్చిలా అప్పటికైనా ఇప్పటికైనా ఎట్లుంటది అంటే మాట తప్పినోడు అంగట్ల కోతి పెట్టి తెప్పినోడు పెంటల పురుగు
ఉండంగా లేదనేటోడు ఊరవని చేస్తుంటాడు తిన్నాక తినడనేటోడు తీర్థముల కుక్కాసంటాడు ఇప్పుడు నేను మాటట తప్పుతున్న రాజు తలపట్టు పట్టిండు ఈడు అయినాక ఇద్దరు విల్లలు ఉండగా భార్య చచ్చిపోయినాక మారుబొట్టు పెట్టి మళ్ళా వాడినట్టు 4 ఇంటే 4 లోకాలు 10 మంది ఇంటే 10 లోకాలు ఇన్నట్టు అని ఆ రాజు బాధపడతాడు గప్పుడు ఎంట వచ్చిన మంది అటుకు విని పల్లాగి ఒక దించి దిమ్ములు దుప్పట్టు పరిచి ఎంత గౌశాలు పరిచేన్లు అయ్యా దొంగతనానని ఇల్లెందుకు నింపాలే అందరూ ఒక ఊరేగింపు చేపిస్తాం అన్నారు రాజును ఊకుండా పెట్టుకొని ఊరుమానుడు అది కాసంబాగా తోట ఎంత లేతమావుడు తోటల్లోకి వచ్చిండ్లు ఓ బిడ్డ మైదేవి ఇతగాడు నీ భర్త అన్నప్పుడు మైదేవి ఒక కుడి పాదం తీసి రామ రామ అనే రామ 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 పల్లాకి అడిగి పెట్టేప్పుడు పల్లాకి దండే ఇరిగి ధరణే ధరణి రాజు కూడా తులసంగా రాజు రామ కల్లవారాజు రాజు రామ ఏమిరా ధనవంతుడాలా పిల్ల వచ్చన ఎంత చూడు పల్లాకి ఇరిగిందంటే పిల్లలకి ఎంత చూడు నాకు పానగంట ఉన్నది కావచ్చు ఈ పిల్ల నాకు ఇష్టం లేదు దీన్ని ఇప్పుడు తీసుకుపోయి తల్లి గారి ఇంటికి కాదు రారి పల్లాకి ఎండగండి బొగ్గు పట్టింది చిన్న తప్పు కాదు పిల్ల మంచిది ఎంతవరకు పల్లాకి గుర్తులు పెట్టుకొని తీసుకుపోమంటారు ముందు 3 అడుగులు చేసినప్పుడు రాజు ఎక్కే నిలువుత గుర్రం ఎగిరి ఏమి రా ధనవంతుడాల అయ్యా గుర్రం ఎగిరి చచ్చిందంటే ఈ లగ్గ కీడి అయ్యలైంది మేలుగాడి ఇలా కాలేదు వద్దు ఈ పిల్ల నాకు ఇష్టం లేదు కొడుకులా రామ 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 గుర్రానికి వచ్చిన గుండె ముక్కు రోగం ఎంతవరకు ఇంతకాలం మంచోడు అయితే నిమ్మచోళ ఎంతవరకు ముక్కు మిక్క దొరికితే తక్కువ కాకపోతే సురుకు పెడితే రోగం తక్కువ మరి ఇంతకాలం మంచోడు కాక గుర్రం వేసి వచ్చింది పిల్ల మంచిదే తీసుకోమంటారు అమ్మ అయ్యా ఊళ్ళకెళ్ళి పోతంటే తాతల్లాడి ఎల్లటేనిగా రాజులు ఎక్కేది ఎల్లటేని ఎగిరి చచ్చింది ఏమి రా ధనవంతుడాల ఎల్లటేనిగా చచ్చిందంటే నాకు ఎదురికీడు జరిగి నాది రామ దోమవచ్చి ఏనుగ ముక్కలు వచ్చింది ఎగిరి చచ్చింది వెంతవరకు మరి పిల్ల తప్పుగా తీసుకొని పోనీ అంటారు ఊళ్ళకెళ్ళి పోతంటే మూల గురుగు ముందు చింత రాని పిడికల కూర్చోలే మూల గురుగు ఏమి రా ధనవంతులాల మూల గురుగు గులి నీదేము చిత్రం కొడుకులాల రాజులాల ఎంతవరకు మూల గుర్తు గురిందంటే ఎంతవరకు
చూడు గుబ్బకు వెయ్యలు కుడుకు వెయ్యలు బలికి వెయ్యలు రాజు బట్ట ఎంతవరకు బల్లాలు వెయ్యలు నాగసర్పాలు వేయలు కాకి వెయ్యలు కాకసురుడు వెయ్యలు నిన్నే అటువంటి వరకు మూలగుడు పోయినాడు వరకు మరి కూలి పట్టది ఎంతవరకు పిల్ల మంది తీసుకొని పొమ్మంటాడు ఆడపిల్లని తీసుకోకొని ఇంటి ముందరికి వచ్చినప్పుడు మైదేవి దిగి ఎంత ఉడిచాలి నాకి తడి వచ్చేప్పుడు ఇల్లు గద్దల మనకి అయ్యో కొడుకురానా మూలవాసం కూలిందంటే ధనవంతులు ఏమన్నారు తాతలు తండ్రులు కట్టే ఇల్లు వాస్తుకు తప్పింది మరి ఎంతైనా చూడు పిల్లదేమో తప్పు లేదన్నప్పుడు వెనుకకు మరి ఆ రాదు ఎంతైనా చూడు పిల్ల మొక్కన చూస్తే అమ్మాయి ఎదురు పంత కనబడబట్టి ఎదురు పంత కనబడ్డ ఆడి ఇంట్లో ఉన్న మొగ రాజు నేను ఏమి చేయన్నది తల పట్టబట్టి ఇంటి ముందు నిలబడ్డప్పుడు ఇంట్లో ఉన్న కొడుకు అపవాల రాజు బిడ్డ రూపవతి రూపవతి దేవి అన్నమైనాడు మన అపవాల రాజు వచ్చిందని చెప్పి నాన్న వేడికెళ్ళి పోతా వాళ్ళ దయగల్ల నాజినారో మీకంటే ఎక్కువ నా బిడ్డవాళ్ళు బాబు నీకంటే ఎక్కువ ఎరుకున్న వాళ్ళు ఎవరు నానా ఓ బిడ్డ వచ్చిన వాళ్ళు ఎవరు కాదు నేను లోకం ఏ బట్టి ఊళ్ళున్న మంది ఏ బట్టి మారుబొట్టి పెట్టి మనలక ఆయన వచ్చిన వాళ్ళు బిడ్డ నీకు పిన్న తల్లి కాదు కన్న తల్లి అసోంటిది మైదేవికి అప్పుడు ఏమన్నది ఏందయ్యా ఆ పోరి మన ఇంట్లో దాచిరా ఆ పోరడు మన ఇంట్లో పాలేరా వాళ్ళు ఎవరయ్యా బామా మైదేవి వస్తేనే తొలితంత బుక్కలోన కంకెర రౌతు వేసినట్టు ఆ పోరడు మరి ఎంతైనా చూడు మనటి జీతగాడ ఈ పోరి ఎంత చూడు దాసిదా పని మనిషి ఉన్నావు బామా మైదేవి తెలిసి తెలివని ఇప్పుడన్న మాట ఇంకొకసారి అనకు అవ్వలేని బిడ్డలు ఆగమవుతారు చిన్ననాడు నా భార్య గుణసుందరి దానిపై నా బిడ్డ రూపవతి నా కొడుకు అపవాలుడమ్మా అయ్యో 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 ఆ పిల్లలు ఇప్పుడన్న మాట ఇంకొకసారి అనకని భార్యకు సమాధానం చెప్పినప్పుడు మైదేవి ఏమన్నది నేను ఉండి ముసలోని పాలైతే ఆని వచ్చిన వారికి అంది మనములు పోవద్దు అయ్యా రామ 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 ఆలు వచ్చిన వారికి అన్ని మానమానం పోతే ఎంత చూడు మొగోడు ఒక ఆడి లేని ఇంటిలోన కుండ పట్టుకొని వంటకతేనే నేర్చుకుంటాడు భార్య చచ్చిపోయినాక మొగోడు ఏమంటాడు అందులో బియ్యం ఉండే ఇంట్లో ఉప్పు ఉండే అందులో పప్పు ఉండే మనలాగా మారితే అయ్యా ఆడిదాని అరికేలు తొవ్వని దారుడు పోతే ముసలో
బదనాలు నా వీనికి వెళ్ళి పోతాయి అన్నారు. పోతున్నా నాదా తల్లిగారి గడ్డ పోతా నీకు సంసారం అని ముందు 3 అడుగులు లేచింది. తొలిచంగరా అది ఎంత అప్పుడు లోతుగా ఆలోచన పరడైంది. ఏమన్నా తెంపి ముడెత్తే కురిసే అవుతుంది, భార్య అన్నట్టు కావద్దు. నా తల్లిగారి గడ్డకు నేను పోతా. ఊళ్ళో లోకలు ఏమంటారు, అవ్వయ్య ఒక్క బిడ్డ కాకాక లగ్గమైనందుకు అటు పోయింది ఇటు వచ్చిందని. వాడగట్టోళ్ళందరూ నాదే తప్పని మాట్లాడతారు. నేను పోయింది ఒక తెలివితనం కాదు, ఉండి సంసారం చేసి మెప్పించి ఒప్పించింది తెలివి కలతనం. అప్పుడు వెనకకు మరింది నాదా తొలిచంగరాజా తెలియని మాట నేను అన్నది నా తప్పయింది. నాదా నేను ఎంతైనా చూడు నీ కొడుకే నా కొడుకు. నువ్వెందుకు బాధపడతావయ్యా? నేను అనంగా నువ్వు బాధపడక అస్సలకే. నీ బిడ్డే నా బిడ్డ, నీ కొడుకే నా కొడుకు. నువ్వు బాధపడక వాళ్ళ అల్లారు ముద్దుగా చదువుకుంటా. కొడుకుల బిడ్డలా కానీ నీ కొడుకుల బిడ్డ నాకు అనేది నమ్మకం ఉన్నది అయ్యా. నాకు నీకు లైసెన్స్ లేదు, నాకు గర్భశాంతి లేదు. మనిషి ఏమన్నా మనిషివే నువ్వు. మొన్న 70,000 పెట్టి బండి కొన్న లైసెన్స్ కొరకే తిరుగుతానా అంతేనా? సరే పర్వాలేదు కానీ పిల్లలు భద్రంగా చదువుకుంటానయ్యా. చదువుకుంటావా? మరి అప్పుడు కానీ ఆడుదుడే కొడక అబ్బవాళ్ళ రాజే బిడ్డ రూపాయి పిల్లలు పైలా ఉన్నారు. ఆ రాజు రవరాజు ఎంత చూడు కచ్చరి కాడికి వెళ్ళిపోయాడు. కచ్చరి కాడికి వెళ్ళిపోయినప్పుడు బడిపోయిన కొడుకు అపవాలుడు బిడ్డ రూపవతి ఇంటికి పోయి ఒక చిన్న మషత అన్నం చేస్తామని 2 పిల్లలు. బాలవేనాడు రూపవతి దేవి అన్నాపవాల రాజు ఎంతవరకు చూడు అన్నం తిని మళ్ళీ బడికి వస్తామని చెప్పి రామ రామ అటువంటి ఇంటి ముందుకు వచ్చి చిన్నమ్మ మైదేవి అంటే పేరు పెట్టి పిలుస్తారు. అమ్మరావే అమ్మ మైదేవి అమ్మనే చిన్నమ్మ అని పేరు పెట్టి పిలిచే చిన్నమ్మ మైదేవి అన్నప్పుడు మైదేవి చూసిందా మరి ఎంత చూడు వస్తేనే అమ్మ మైదేవి అంటదో ఆ పోరడు అని అనుకున్నా. చిన్నమ్మ మైదేవి అనే వరకు నాకు బాయిల రోజు ఎత్తేసినట్టు అయింది. అమ్మ మైదేవి అంటే నా ఆత్మని ఇంకా శాంతావు. వీళ్ళ కడుపుగా అలా వీళ్ళ బొందముడుగా వీళ్ళ గడ్డకి పెట్టి గుడ్డలు కప్ప వీళ్ళ దయాలకు ఉంటాయి. ఎంత దినాలు చెయ్య రూపీ చిన్నమ్మ చూసిందా మైదేవి చిన్నమ్మ అన్న మాటే దాన్ని నోటికి వస్తుంది కానీ అమ్మ అని పిలుస్తలేదు. పోరి ఇగో నా పానంలో మంచిగా లేదు. నీ బాబుని లగ్గం చేసుకొని వీడికి 15 రోజులు అవుతుంది. మరి ఎంతైనా చూడు నీ బాబుని లగ్గం చేసుకొని వీడికి 15 రోజులే. 15 రోజుల కాడికెళ్ళి చేసి 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 నా రెక్కలు బొక్కలు తెల్లబడ్డాయి. కాబట్టి అడవిలో పుట్టిందంటే బూయారు శుద్ధి పెట్టాలి. నన్ను ఒరియకు ఇగో శుద్ధి గట్ట వాకిట్ తెచ్చిన వాకిళ్ళు శుద్ధులు పెట్టు. శుద్ధులు పెడితే మరి ఎంత చూడు రేపటికల్లా ఎత్తికి బతికి నేను 7 అవతలకి ఇచ్చినాడు. నీకు పని రాకపోతే లోకం ఏమంటారు? చిన్నమ్మ మైదేవి తెలివికల్లా తల్లి ఉన్నదట. ఈ బిడ్డకు పని చెప్పలేదని లోకం అనుకోరారా? చిన్నమ్మ బుద్ధి ఉండద్దా అంటారు. అయితే ఆకిలు ఉడు నన్ను ఒరియకు. చిన్నమ్మ నాకు ఉడవరాదమ్మా. లంచపోరి నీ అవ్వ కనిగా నులకయ్యాడ కానీ నా గండ దాపురం చేసిన అదే కంచంత ఆకిలి కొట్టమంత ఇల్లు నా గండాన దాపురం చేసిన రెక్కలు బొక్కలు ఏమన్నా ఆశ ఉన్నాయా? ఉండా ఆకిలు ఉడివే ఆకిలు ఉడు. నా నోరు బయట నాకు గిట్టరాదు పాడు వల్ల నాకు మాటలే రావు. అమ్మా బాలవేనాడు రూపవతి దేవి వాకిట్లోకి వచ్చి కలకల కన్నీరు తీస్తా ఉన్నది. చిన్నమ్మ మైదేవి మా అవ్వ వచ్చినాడు ఎంతవరకు మా బాబు చేతిలో పెడితే ఇలా మారులగ్గమని మాట తప్పి ఎంతవరకు నేను తీసుకొస్తే ఇంటికి వచ్చినాక 7 వాకిళ్ళు ఇలా ఊడు వంటివి చిన్నమ్మ. అయ్యో రామ 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 రామ